అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ నిఫ్టీ కేవలం 11 పాయింట్లు మాత్రమే పాజిటివ్గా ఉంటూ 24,636 దగ్గర క్లోజ్ అయిందండి. 1,504 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 1,511 స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి. సో మార్కెట్లో బుల్స్కి బేర్స్కి మధ్యలో భీకర పోరే జరుగుతుంది. ఇక నా పోర్ట్ఫోలియో అయితే ఇవాళ 0.2% పాజిటివ్గా ఉందండి. కింద పడిపోవడానికి రెడీగా ఉన్నాను సుమా, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఫైనల్గా పోన్లే ఈ ఒక్కరోజైనా పాజిటివ్గా ఉంటానన్నట్టుంది నా పరిస్థితి. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోలో పెరిగిన స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవాళ నా పోర్ట్ఫోలియోలో మెరైన్ ఎలక్ట్రికల్స్, ఓరియానా పవర్ కాస్త పాజిటివ్గా కనిపిస్తున్నాయండి. సో ఇవాళ మార్కెట్లో పాజిటివ్గా ఉన్నాయని చెప్పమంటారా, లేదు అంటే పైకి వెళ్ళడానికి ప్రయత్నించి కింద పడిపోయాయని చెప్పమంటారా? మీరు చార్ట్ కనుక చూస్తే రెండు కరెక్టే అనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితి రావడం గల కారణం ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ మీద హోప్స్ తో క్రూడ్ ఆయిల్ అయితే కింద పడ్డమండి. మీరు అవునన్నా కాదన్నా స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ రీస్టోర్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఎక్కువైపోతున్నాయి. దీనివల్లే బ్రెంట్ క్రూడ్ కూడా కొంతవరకు కింద పడిందండి. ఇంచుమించుగా $74 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పీ స్టాక్స్ మీద ఇప్పటికీ కన్ఫ్యూజన్ అయితే ఉంది. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అయితే ఏ విధంగానూ ఓపెన్ చేస్తారు, దానికి గల కారణాలు చెప్తానండి. బట్ పీ స్టాక్స్ మాత్రం నెక్స్ట్ ఏం జరుగుతాయి అనేది ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ మాత్రం లేదు. హౌతీస్ సౌదీ తలక పోర్ట్స్ మీద, వాటి తలక వెజల్స్ మీద మ్యారిటైమ్ ఎంబార్గో అనౌన్స్ చేయడం, కొంతవరకు అటాక్స్ చేయడం ఖచ్చితంగా ఫర్దర్ గా టెన్షన్స్ పెరగడానికి ఛాన్స్ ఉందండి. సో అందువల్ల స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ ఓపెన్ అవుతుంది అనే ఆశ వల్ల బాగా తగ్గాల్సిన క్రూడ్ మాత్రమే తగ్గింది. ఇక సెకండ్ విషయం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ ఓపెన్ చేస్తుంది ఇరాన్, మాతో డీల్ కుదుర్చుకుంటోంది అని చెప్పి అమెరికా ట్రంప్ మాట్లాడుతున్నా ఇరాన్ దగ్గర నుంచి, ఎస్పెషల్లీ టెహరాన్ తలక ఛానల్స్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం ఇరాన్ ఒమన్ ప్రపోజ్డ్ రూట్ ని జియోగ్రాఫికల్ కోఆర్డినేట్స్ మీద అండర్స్టాండింగ్ మాత్రమే వచ్చాయట. అంటే షిప్ మూవ్మెంట్ ని జాయింట్లీ మేనేజ్ చేసే అగ్రిమెంట్ కి ఫైనల్ టచ్ అయితే ఇవ్వబోతున్నారట ఇంకా. సో ప్రస్తుతానికి అయితే ఒప్పుకున్నారు. జాయింట్ స్టేట్మెంట్ అయితే ఇంకా ఫైనల్ డ్రాఫ్టింగ్ స్టేజ్ లో ఉందట. ఇరాన్ ఏం చెప్తోంది, అసలు అమెరికాతో సంబంధం లేదు, వాళ్ళతో ఎటువంటి మాటలు లేవు, ఒమన్తో మాత్రమే మ్యారిటైమ్ అరేంజ్మెంట్ మాత్రమే మేము మాట్లాడుతున్నాము, థర్డ్ పార్టీస్ తలక ప్రాసెస్ ని లేదు అంటే వాళ్ళ తలక జోక్యాన్ని మేము సహించము అని చెప్తోంది. బహుశా దీనికి అమెరికా ఎటువంటి పుల్లలు పెట్టకపోతే మేము దీన్ని ముందు తీసుకెళ్తాము, కంప్లీట్ చేస్తామనేలాగా ఇరాన్ చెప్తోంది. సో అమెరికా ఏం చెప్తోంది, మాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది, స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ ఓపెన్ చేస్తుంది అని చెప్తోంది అమెరికా. కానీ ఇరాన్ ఏం చెప్తుంది, అమెరికాతో అసలు సంబంధమే లేదు, వాళ్ళతో మేము మాట్లాడట్లేదు, ఒమన్తో కలిపి జాయింట్గా మేము స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ని ఓపెన్ చేసి రన్ చేస్తాము అని చెప్తున్నారు. అయితే ఈ ప్రపోజల్లో ఇరాన్కి ఏం జరుగుతుందో తెలుసా, ఇన్బౌండ్ ట్రాఫిక్ ఏదైతే వస్తుందో గల్ఫ్ లోకి ఎంటర్ అయ్యే షిప్స్ మీద ఇరాన్కి కొంత కంట్రోల్ లేదా సూపర్వైజరీ అథారిటీ ఇవ్వచ్చట. గల్ఫ్ నుంచి బయటికి వెళ్లే షిప్స్ మీద ఇరాన్కి ఎంత రోల్ ఉండాలన్నది ఇంకా మేజర్ స్ట్రైకింగ్ పాయింట్ కింద డిస్కషన్స్ జరుగుతున్నాయట. అండ్ దీనికి ఇరాన్ 5% ఫీజు అడుగుతుంటే ఒమన్ మాత్రం 3% అని చెప్పి డిస్కషన్స్ చేస్తుందట. పోనీ ఏదో ఒకటి ఎంతో కొంత మాట్లాడుకుని ఫైనల్ స్టేజ్కి వస్తారా, ఫర్దర్ గా మీటింగ్ పెడతారా అంటే ఫ్రైడే నాటికి 50-50 జరగడానికి ఛాన్స్ ఉంది అని మాట్లాడుతున్నారు. ఒక్క న్యూస్ అంటే ఒక్క న్యూస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హమ్మయ్య అనడానికి లేకుండా ఉందండి. పాజిటివ్ న్యూస్ ఉంది, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు. నెగిటివ్ న్యూస్ ఉంది, దాన్ని పూర్తిగా కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం. సో ఫ్రైడేలో ఇరాన్ కి ఒమన్ కి మధ్యలో ఫైనల్ టాక్స్ అయితే జరుగుతాయట. దీంట్లో హోర్మూజ్ కి సంబంధించి అగ్రిమెంట్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చే ఛాన్స్ ఉందని, అది 50-50 మాత్రమే అంటున్నారు. ఓ పక్క ట్రంప్, మరో పక్క అమెరికా అయిపోయింది, ఫైనల్ స్టేజ్ లో ఉంది, రేపు మాపు వస్తుంది, 28 గంటల్లో ఒప్పుకోండి, 48 గంటల్లో ఒప్పుకోండి, లేకపోతే అటాక్ చేస్తామని వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళేమో అంతా అయిపోయింది, మొత్తం ఒప్పేసుకున్నాం, కానీ ఛాన్స్ 50-50% ఉంది అని కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయండి. అందువల్లే ఇవాళ మన మార్కెట్లో కాస్త కంప్లీట్ గా ఒక రేంజ్ బౌండ్ లో ఉండిపోయి పెరగలేదు, తగ్గలేదు, పెరగడానికి ట్రై చేయడం, కింద పడిపోవడం, కింద పడిపోయింది రికవర్ అవడానికి ట్రై చేయడం, మళ్ళీ కింద పడిపోవడం. ఏదైతేనేం కానీ మొత్తానికి క్లియర్ గా ఒక రెండు విషయాలు క్లియర్ గా ఉన్నాయండి. ఇరాన్, ఒమన్ రెండు కూడా హోర్మూజ్ తలక షిప్పింగ్ రూట్స్ మీద ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఐఆర్జీసీ వాళ్ళు మళ్ళీ ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారు, ఈ డీలు గీలు మీరు చూసుకోండి, మాకు సంబంధం లేదు, ఇరాన్ మాత్రం ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయితే ఆపబోదు అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. అంటే ఎన్ని రోజులుగా ట్రంప్ మాట్లాడింది కానీ ఇరాన్ చెప్తున్నది కానీ ఏది కరెక్ట్ కాదా, ఏది నిజం కాదా అనే అనుమానాలు వస్తున్నాయండి. ఐఆర్జీసీ కమాండర్ ఈ విధంగా మాట్లాడడం అండ్ ఎస్పెషల్లీ యుఎస్ కి, ఇజ్రాయెల్ కి న్యూక్లియర్ ఆర్సనల్స్ మెయింటైన్ చేస్తున్నంత కాలం, అంటే అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఉంటే, న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళు కలిగి ఉంటే మేము కూడా మా తలక న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఆపము అనేలాగా వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం, అసలు యుద్ధం మొదలైంది ఎందుకు, ఇంత జరిగింది దేనికి, మాట్లాడింది దేనికి, మళ్ళీ ఏం జరుగుతోంది, మొదటికొచ్చిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ మార్కెట్లు ఇవాళైతే పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు, బట్ ప్రీవియస్ గా ట్రంప్ ఇస్తున్న స్టేట్మెంట్స్
లైక్ ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ రావడం అనేది అబ్సల్యూట్ రెడ్ లైన్ అని. ఇక ఇజ్రాయెల్ అయితే ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ డెవలప్మెంట్ మీద ఇది డైరెక్ట్ అడ్మిషన్ అని. షిప్పింగ్ రూట్స్ కి సంబంధించి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో కంప్లీట్ గా డీల్ కుదిరిన న్యూక్లియర్ డిస్ప్యూట్ అనేది ఆటోమేటిక్ గా సాల్వ్ అవ్వదని మార్కెట్ లో క్లియర్ గా అందరికీ అర్థమవుతున్న విషయాలండి. సో పక్కా ట్రంప్ ప్రోగ్రెస్ ఉందని చెప్తున్నాడు, కానీ ఎక్కడే ప్రోగ్రెస్? ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు వస్తున్నాయి? అండ్ ఎస్పెషల్లీ ఐఆర్జీసీ తలక కమాండర్ దగ్గర నుంచి ఇలాంటి హార్డ్ లైన్ స్టేట్మెంట్స్ రావడం అనేది ఫైనల్ గా అగ్రిమెంట్ తలక అప్రూవల్ అవుతుందా అవ్వదా అన్న అనుమానాలు, కన్ఫ్యూజన్ మార్కెట్ లో మరింత ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉందండి. వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకుంటూ మార్కెట్ లో జరుగుతున్న మరికొన్ని పాజిటివ్ విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్నది మార్కెట్ ఇంతవరకు పట్టించుకొని పెద్దగా ఇప్పటి వరకు ఇంపాక్ట్ కనబడిన విషయాలండి. రేపొద్దున ఏదైనా టెన్షన్ వస్తే ఆ టెన్షన్ లో వీటన్నిటిని అప్పుడు బయటకు తీస్తారు. ఇప్పుడు మన మార్కెట్ లో ఉండే సెకండ్ బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, యుఎస్ తాలూకా మార్జిన్ డెట్ $1.5 ట్రిలియన్ అట. అంటే యుఎస్ కస్టమర్ల తాలూకా మార్జిన్ $1.5 ట్రిలియన్ ఉంది అంటే ఇది ఎప్పటికైనా ప్రమాదమే. మనందరికీ తెలుసండి మార్జిన్ ఫండ్స్ మీద ట్రేడింగ్ చేస్తే ఏమవుతుందో. పొరపాటున మార్కెట్లో ఏమాత్రం నెగిటివిటీ వచ్చినా మార్జిన్ కాల్స్ కంప్లీట్ గా డబ్బులు పోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఇలాగ మార్జిన్స్ మీద ఉంటున్నది ఆల్మోస్ట్ $1.5 ట్రిలియన్ అట. యాక్చువల్ గా ఇది మేలో $1.416 ట్రిలియన్ ఉంటే జూన్ కల్లా $1.502 ట్రిలియన్ అయితే పెరిగిపోయిందట. ఒక్క నెలలోనే 6.1% మార్జిన్ డెట్ అయితే పెరగడం అనేది చాలా చాలా రెడ్ సిగ్నల్ అండి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఈ $1.5 ట్రిలియన్ మార్జిన్ డెట్ కాకుండా ఈటీఎఫ్స్ అవ్వచ్చు, హెడ్జ్ ఫండ్స్ అవ్వచ్చు, ప్రైమ్ బ్రోకర్స్ అవ్వచ్చు, ట్రెజరీ ఆర్బిట్రేజ్ అవ్వచ్చు, వీటన్నిటిలోని కూడా హిడెన్ లివరేజ్ అనేది ఇంకా పెద్ద ప్రాబ్లం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మార్కెట్ లో 1:4 రేషియోలను 1:2 రేషియోలను లివరేజ్ కనిపిస్తుంది. అదే ఫారెక్స్ బ్రోకర్స్ కి వెళ్తే లేదు అమెరికాలో కొంతమంది బ్రోకర్లు 1:100 అంటారు, 1:500 అంటారు లివరేజ్. ఇది ఇంకా పెద్ద రిస్క్ అనమాట. లివరేజ్ అనేది మార్కెట్ రైజ్ అవుతున్నప్పుడు రిటర్న్స్ చాలా ఎక్కువ తీసుకొస్తాయండి. బట్ మార్కెట్లో వాలటిలిటీ పెరిగి ప్రైసెస్ రివర్స్ అయితే అది కంట్రోల్ చేయలేని డిజాస్టర్కి అయితే దారితీస్తుంది. ఫోర్స్ లిక్విడేషన్ ని మార్కెట్లో మ్యాండేట్ చేయాల్సి అయితే వస్తుంది. ఇది కంప్లీట్ గా మార్జిన్ కాల్స్ కి దారితీయచ్చు. ఎస్పెషల్లీ ఇప్పటికే ఏ ఫోకస్డ్ సిచ్యువేషన్ అవేర్నెస్ లో చాలా చాలా డబ్బులు అయితే పెట్టుబడులు పెట్టేస్తున్నారండి. ఆ తర్వాత లాసులు ప్రకటించలేకపోవడం, వాటన్నిటిని 16 బిలియన్ పోర్ట్ఫోలియోని సిటడెల్ కి అమ్మేయాల్సి రావడం, ఇవన్నీ రీసెంట్ గా అమెరికా మార్కెట్ లో జరుగుతున్న చాలా పెద్ద తతంగం ఇది. సో వీటిని కంట్రోల్ చేయడానికి లేదు అంటే ఫర్దర్ గా ఈ టెక్నాలజీ విషయంలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఆపరేటర్స్ తో కలిపి 40కి పైగా కంపెనీస్ ని న్యూ ఏ రిస్క్ ఇనిషియేటివ్ లో జాయిన్ చేయడానికి అయితే కాంటాక్ట్ చేస్తున్నారండి. సో ఓవరాల్ గా మనం చూస్తున్న ఏఐ భూమి వెనుక ఓ పక్క నెక్స్ట్ గ్రోత్ కన్సర్న్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏఐని ఎలా యూజ్ చేస్తాయనే భయాలు కనిపిస్తున్నాయి, మరో పక్క $1.5 ట్రిలియన్ మార్జిన్ డెట్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఇవాళ మీకు వినడానికి పెద్ద పెద్ద టాపిక్లా అనిపించచ్చండి, కానీ రేపొద్దున నెగటివిటీ వస్తే ఏమైనా ప్రమాదం జరిగితే ఇవే మాటలు మళ్ళీ మనం చెప్పుకోవాలి, ఇదే జరిగింది అని. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే మనం 100 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తున్నప్పుడు మన ముందు ఒక జంక్షన్ వస్తుందండి. ఒక్కొక్క జంక్షన్ ఒక్కొక్క లాంటి ఎఫెక్ట్లు అనమాట. కొన్ని పాజిటివ్ గా ఉంటాయి, కొన్ని నెగిటివ్ గా ఉంటాయి. సో ముందు వచ్చే జంక్షన్ ఏం జరుగుతుంది, ఏంటేంటి ఉంటాయి అనేది మనం ముందుగా తెలుసుకోవడం తప్పు కాదు. ఇవాళ అదే పని చేస్తున్నామండి మనం. ఇవాళ మీకు ఈ విషయం చాలా ఇంపార్టెంట్ గా తెలియాలండి. జస్ట్ 11 షేర్లు మాత్రమే ట్రేడ్ అయ్యి 30% లోవర్ సర్క్యూట్ కి అయితే వెళ్ళిపోయింది ఎస్కే హైనిక్స్ అనే కంపెనీ. అయితే ఇది సౌత్ కొరియాలో జరుగుతోంది. ఇది ఒక ఏఐ రిలేటెడ్ కంపెనీ అండి. రీసెంట్ గా సౌత్ కొరియాలో ఈ ఏఐకి సంబంధించి స్టాక్స్ అన్ని విపరీతంగా పడిపోతున్నాయి. కానీ ఇప్పుడు మార్కెట్ లో అందరూ చాలా బాగా నమ్ముతున్నారండి. ఏంటి అంటే సౌత్ కొరియాలో ఏఐ స్టాక్స్ పడిపోతే లేదు అంటే ఏఐ కొంత కూల్ ఆఫ్ అయితే ఆ డబ్బులన్నీ ఇండియాకి వచ్చేస్తాయా అని చెప్పి. ఇవాళ ఒక ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇస్తానండి. ఇవాళ ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే ఒకవేళ ఇది కనుక నిజంగా జరిగితే మన మార్కెట్లో బుల్ రన్ స్టార్ట్ అవుతుందండి. సో ఇది జరగడానికి ఛాన్స్ ఉందా లేదా ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు వింటే మీకు అర్థమవుతుంది. సో ఇండియాకి డబ్బులు రావాలి అంటే అసలు ఏ మార్కెట్లో ఎందుకు కూల్ ఆఫ్ అవ్వాలి, అవి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. సౌత్ కొరియా తలక ఆల్టర్నేటివ్ ఎక్స్చేంజ్ నెక్స్ట్ ట్రేడ్ లో జస్ట్ 11 షేర్లు మాత్రమే ట్రేడ్ అయ్యాయండి ఎస్కే హైనిక్స్ అనే కంపెనీలో. ఇది ప్రీ మార్కెట్ సెషన్ లో దీనివల్ల 30% పడిపోయింది. జనరల్ గా కంపెనీ ఫండమెంటల్స్ చూస్తే అంత బాగున్నాయండి. ఇది ఫండమెంటల్ వల్ల వచ్చిన రియల్ క్రాష్ కాదు. చాలా తక్కువ స్టాక్స్ ట్రేడ్ అవుతున్న టైంలో ఎక్స్ట్రీమ్ లాస్ట్ ట్రేడ్ ప్రైస్ ని సెట్ చేయడం వల్ల మార్కెట్ స్ట్రక్చర్ లో డిస్టార్షన్ రావడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. సింపుల్ గా మాట చెప్పాలంటే మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి గడిచిన 3 రోజులుగా మన నిఫ్టీ ప్రైస్లు ఎలాగైతే మిస్ మ్యాచ్ అవుతున్నాయో లాస్ట్ లో పెరగడమో లేదంటే క్లోజింగ్ అవుతున్న ప్రైస్ కి ఎక్కడో దూరంగా వెళ్లి క్లోజ్ అవడమో అలాగనమాట. టెక్నికల్ గా ఎగ్జాక్ట్లీ సేమ్ సినారియో కాకపోయినా పరిస్థితి అర్థం చేసుకోండి. సో
ఒక 11 షేర్లు మనకి ట్రేడ్ అయ్యేసరికి ఇంతలా రియాక్షన్, భయాలు మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు సౌత్ కొరియా మార్కెట్‌లో ఏఐకి సంబంధించి ఏమైనా ఒక్క నెగెటివ్ న్యూస్ వచ్చిందనుకోండి, ప్రపంచం మొత్తం అల్లాడే పరిస్థితి ఉంది. సో, దీనివల్ల భయాలైతే కంపల్సరీగా ఉన్నాయండి. ఇందాకల నుంచి మనం వీడియోలో మాట్లాడుకుంటున్నాం కదా! చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి ఏఐకి సంబంధించి. సో, ఇప్పుడు నిజంగా ఇండియాకి డబ్బులు తిరిగొస్తాయనే పాయింట్ మీకు ఒక 3 పాయింట్స్ చెప్తానండి. కరెక్టో కాదో మీరే చూడండి. ఇక్కడ అందరూ చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతున్న విషయం ఏంటంటే నెక్స్ట్ 6 మంత్స్ నుంచి 12 మంత్స్‌లో మన ఇండియాకి ఎఫ్ఐఎస్ తిరిగొస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇది చాలా మంది స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే. కన్ఫర్మ్డ్‌గా ఎక్కడ ఏది లేదు. ఎందుకు ఇలాగ ప్రిడిక్షన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ గ్లోబల్‌గా యూఎస్, తైవాను, సౌత్ కొరియా ఇలాంటి ఏఐ హెవీ మార్కెట్స్‌కి డబ్బులు మొత్తం షిఫ్ట్ అయిపోయాయండి. మనందరికీ తెలుసు కొన్ని వందల వేల కోట్ల డాలర్ల పెట్టుబడి ఏఐ కోసం పెట్టేస్తున్నారు. చిప్స్ కోసం అవ్వచ్చు, మెమరీ కోసం అవ్వచ్చు, ఇన్ఫ్రా కోసం అవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు ఒక కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా ప్రాఫిట్లు ప్రకటించిన ప్రస్తావనే లేదు. అండ్ ఇదే టైంలో ఇండియాకి ఈ ఏఐకి సంబంధించి ఎలాంటి ఎక్స్పోజర్ లేకపోవడంతో మన ఇండియాలో ఉన్న రెగ్యులర్ పెట్టుబడులన్నీ కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నా లేదు, బాగా రిటర్న్స్ వస్తాయి, బాగా బజ్ క్రియేట్ అవుతున్న ఏవైతే వెళ్ళిపోయండి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, రీసెంట్ గా అన్ని కంపెనీస్ కూడా ఇక పెట్టుబడులు పెట్టడం కాస్త తగ్గిస్తామనేలాగా మాట్లాడడం, ప్రాఫిట్లు ఎవరో ప్రకటించకపోవడం, లాసులు పెరిగిపోతుండడం, ఇన్ఫ్రా మీద ఇంకా ఎంత పెడతారు, పెట్టిన దానికి రిటర్న్ వస్తుందా రాదా అనే ఆలోచనలు, భయాలు పెరిగిపోవడం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్స్ మాత్రం క్లియర్‌గా జరుగుతున్నాయి. మరి ప్రాఫిట్ బుక్ చేశాక డబ్బులనైతే ఎవరు ఖాళీగా పెట్టి కూర్చోరు కదండీ. ఖచ్చితంగా ఎంతో కొంత అట్రాక్టివ్‌గా లేకపోయినా ఆల్టర్‌నేట్‌గా మనకి ఇండియా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రిలేటివ్‌గా అండర్ ఓన్డ్ ఇండియా ఈక్విటీస్‌కి రీఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉందండి. సో, ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి, మన ఇండియాకి ఏఐకి సంబంధించి సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ గాని, ఏఐ హార్డ్‌వేర్ ఎక్స్‌పోజర్ గాని ఏవి కూడా పెద్దగా లేవు. అన్నీ లిమిటెడ్‌గా ఉండడం మనకి డిసడ్వాంటేజ్. ఈవెన్ మన ట్రెడిషనల్ ఐటీ మీద కూడా ఐటీ డిస్రప్షన్ అనేది ఏ వల్ల మనకి చాలా కన్సర్న్ గా అయితే ఉండబోతుంది. దీనివల్ల ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్లు అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు కదా. మరి రావడానికి ఏం చూసుకొని రావాలి? మన స్మాల్ క్యాప్ ఇండెక్సా మళ్ళీ పెరిగిపోయి ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చింది. మిడ్ క్యాప్ ఇండెక్సా నేను కూడా పెరుగుతాను పోటీ పడుతుంది. ఆల్మోస్ట్ వాల్యుయేషన్స్ అన్ని కూడా మళ్ళీ కాస్త పెరిగినట్టు కనిపిస్తున్నాయి. సో, డబ్బులు వస్తాయి అనే ఆశావాదం కనిపిస్తుందండి. కానీ పరిస్థితులు ఉన్నాయా అంటే కొంతవరకే ఉన్నాయి. అందుకే స్టార్టింగ్‌లో చెప్పాను జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే ఇది. 6 నుంచి 12 నెలల టైం అండి. ఈ టైంలో వస్తాయని న్యూస్ వస్తోంది అంతే. వచ్చేస్తాయని ఎక్కడా లేదు. కానీ మార్కెట్‌లో మాత్రం ఇంకేముంది, ఇండియాకి డబ్బులు వచ్చేస్తాయనేలాగా మాట్లాడుతున్నారు. ఇది తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అండి. ఇందులో నెగటివిటీ ఏమీ లేకపోయినా లేని ఎక్స్‌పెక్టేషన్స్ తీసుకొచ్చి మార్కెట్‌ని పెంచితే అనవసరంగా మన మార్కెట్లు కూడా పడిపోతాయి. మన ఇండియాలో మనకు కనిపిస్తున్న దాని ప్రకారం కన్జంప్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషల్లీ మన ఆర్బీఐ దగ్గర హెల్తీ ఫారెక్స్ రిజర్వ్స్, అలాగే డొమెస్టిక్ గా వస్తున్న ఎస్ఐపిస్ ఇవన్నీ హెల్తీగా ఉన్నాయి కనుక మన మార్కెట్‌కి ఢోకా లేదు అనే విషయం మాత్రమే మనం స్ట్రాంగ్‌గా చెప్పుకోవాలి. కానీ కంప్లీట్‌గా ఎఫ్ఐఎస్ వచ్చేస్తారు, ఇంకేముంది సౌత్ కొరియా పడిపోతే మన ఇండియాకి వచ్చేస్తాయని చెప్పి మార్కెట్‌లో పాజిటివిటీ తీసుకొచ్చినా అది ఫర్దర్‌గా నెగెటివ్‌గానే మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఫస్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ అండి. మీలో ఎంతమందికి గుర్తుందండి ఈ స్టాక్ గురించి? మనం ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు ఎవరికి నమ్మకాలైతే లేవు. అండ్ ఆ తర్వాత చాలా బాగా పెరిగింది, మళ్ళీ అలాగే కింద పడిందండి. మీ అందరికీ కింద పడడానికి రీజన్స్ తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మారుతోంది ఈ స్టాక్‌లో. ఇవాల్టి వాల్యూమ్స్ ఒకసారి గమనించండి. హైయెస్ట్ ఎవరు సూపర్ అనడానికి లేదు, కానీ ఖచ్చితంగా రీసెంట్ టైమ్స్‌లో కాస్త ఎక్కువ వాల్యూమ్సే నమోదయ్యాయి. సో, ఇవాళ ఈ స్టాక్‌లో 20% అప్పర్ సర్క్యూట్ కొట్టేంత మొమెంటం ఎందుకు వచ్చింది అంటే సెంటర్, కంటైనర్, ట్రైన్ ఆపరేటర్స్ వీటన్నిటి కోసం సింప్లిఫైడ్ లైసెన్సింగ్ ఫ్రేమ్‌వర్క్ అయితే అప్రూవ్ చేశారండి. దీనివల్ల ఇంట్రాడే సెషన్స్ లో ఈ స్టాక్స్ అయితే చాలా బాగా మూవ్ అయ్యాయి. ఎగ్జిస్టింగ్ పరిస్థితి ఏంటి అంటే రూట్ స్పెసిఫిక్ లైసెన్స్ అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని రీప్లేస్ చేసి ఎంటైర్ ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ లో ఆపరేషన్స్ కి సింగిల్ ఆల్ ఇండియా లైసెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఏ రూట్ లోనైనా ట్రైన్స్ ఆపరేట్ చేయడానికి న్యూ అప్లికేషన్స్ వాటికి సంబంధించి యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే 25 crore నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. కావాలంటే పాత వాటిని మరొక 20 years పాటు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా దీన్ని కూడా వాడుకోవచ్చు. మొత్తానికి ఏంటంటే ఈ వస్తున్న న్యూస్ వల్ల ఈ స్టాక్ ఇవాళ చాలా బాగా పెరిగిందండి. సో, ఒక్క లైసెన్స్ తో ఆల్ ఇండియా బిజినెస్ అప్రూవల్ వచ్చినట్టే అన్నంత మార్కెట్ లో ఉత్సాహం కనిపిస్తోంది. దీన్ని మనం ట్రాక్ చేయాలి. ఇప్పటికే లాంగ్ బేస్ ఫామ్ చేస్తూ టెక్నికల్ గా కాస్త స్ట్రాంగ్ గా కనిపిస్తుందండి. ఇలాంటి టైముల్లో బ్రేక్అవుట్ అవడానికి అవకాశం ఉండేలాగా రిజల్ట్స్, పర్ఫార్మెన్స్ పెరగడాలు, బిజినెస్ సింప్లిఫై ఇంప్రూవ్మెంట్ అయ్యేలాగా న్యూస్లు రావడాలు ఫర్దర్ గా జరిగాయి అనుకోండి, ఖచ్చితంగా దీంట్లో ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. మిస్ అవ్వకుండా ఫాలోఅప్ చేయండి.
నెక్స్ట్ మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 6% అబోవ్ పెరిగి చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్న స్టాక్ ఇది. గోల్డ్‌మెన్ సాక్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీనికి న్యూట్రల్ నుంచి బై రేటింగ్‌కి అప్‌గ్రేడ్ చేస్తున్నారండి. ఇవాళ ఈ స్టాక్ 4,900 దగ్గర ట్రేడ్ అవుతుంటే రూ. 5,550 టార్గెట్ ప్రైస్ వరకు పెంచుతున్నారు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 5,500 అనేది పాత టార్గెట్ అండి. కొత్త టార్గెట్‌కి ఏం చేస్తున్నారు 5,870 వరకు పెంచారు. సో వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నియర్లీ 2 ఇయర్స్ డిలే తర్వాత తేజస్ తాలూకా ఎల్‌సీఏ ఎంకే-1ఏ ఎగ్జిక్యూషన్ కరెంట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ నుంచి ఇంప్రూవ్ అవుతుంది అంటున్నారు. జీఈ ఏరోస్పేస్ నుంచి F404 ఇంజిన్స్ డెలివరీ అనేది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో సెకండ్ హాఫ్‌లో స్ట్రీమ్ లైన్ కావచ్చు అని చెప్పి చెప్తున్నారండి. అయితే వీళ్ళకి ఇప్పటికే 6 ఇంజిన్స్ అయితే వచ్చాయట. వీటితో ఎయిర్ క్రాఫ్ట్ టెస్టింగ్ కూడా చేస్తుందట. మిగిలిన కూడా ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంకి అయితే రిజల్వ్ అవుతాయని మేనేజ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందట. FY27లో 20 ఎయిర్ క్రాఫ్ట్స్ ని డెలివర్ చేయాలని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చూస్తుందట. వీటి తాలూకా ఓవరాల్ ఎల్‌సీఏ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ 48,000 కోట్లండి. టోటల్ ఆర్డర్ బుక్ అయితే అప్రాక్స్ గా 2.5 lakh crores 2.5 లక్షల కోట్లు. అంటే ఈ 2.5 లక్షల కోట్ల ఆర్డర్ బుక్ ఇంచుమించుగా చాలా బిగ్ అప్గ్రేడ్ కింద అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. అందువల్ల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇవాళ ఇంతలా పెరిగింది. నెక్స్ట్ మనం స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలండి. క్లోజింగ్ ప్రైస్ చూస్తే మనకి ఏం అనిపించట్లేదు కానీ ఇంట్రాడే సెషన్స్ లో చాలా బాగా పెరిగిందండి. అండ్ ది బెస్ట్ న్యూస్ అయితే మనకి స్విగ్గీ నుంచి వస్తుంది. ఏంటి అంటే FY31 కల్లా 10,000 కోట్ల ఎర్నింగ్స్ టార్గెట్ ని అయితే వీళ్ళు టార్గెట్ కింద పెట్టుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ గ్రోత్ తో 10,000 కోట్ల ఎర్నింగ్స్ అనేవి వీళ్ళు జనరేట్ చేస్తారట. అండ్ ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ఇన్స్టామార్ట్ ఉంది కదండి, దీని దగ్గర గ్రాస్ ఆర్డర్ వాల్యూ FY26 లో 28,000 కోట్లు ఉంటే దాన్ని FY31 కల్లా 5 folds పెంచి 1.5 lakhs కింద టార్గెట్ అయితే వీళ్ళు పెట్టుకుంటున్నారు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇలాగా కంపెనీలు నెక్స్ట్ 5 ఏళ్లలో ఎంతెంత రెవెన్యూస్ చేస్తాము అని చెప్పి కొన్ని ఫిగర్స్ చెప్పి మార్కెట్లో ఎప్పటికప్పుడు బస్ అయితే క్రియేట్ చేస్తుంటారండి. బట్ ఇన్స్టామార్ట్ దీన్ని చెయ్యగలిగితే మాత్రం ఈ స్టాక్ నిజంగా చాలా బాగా రిటర్న్స్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో FY26 లో ఈ కంపెనీ దగ్గర ఈపీఎస్ నెగిటివ్ లో ఉందండి, -16 దగ్గర ఉంది. కానీ FY31 కి దీన్ని 30 to 33 పాజిటివ్ లెవెల్లోకి అయితే తీసుకొద్దాం అనుకుంటున్నారట. సో ప్రస్తుతానికైతే 14,400 కోట్ల అప్పు ఉంటే కంప్లీట్ గా డెట్ ఫ్రీ కంపెనీగా చేస్తారట FY31 కల్లా. సో మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ 5 years లో ఈ కంపెనీలో కంప్లీట్ టర్న్ అరౌండ్ అనేది మనం చూడబోతున్నాము. FY31 లో ఈ కంపెనీ ఎంత పెద్దదిగా మారబోతోందో అనే ఒక ఆశతో మనం దీని గురించి ఎదురు చూసే పరిస్థితి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారండి న్యూస్ తో. కాకపోతే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ స్విగ్గీ టార్గెట్లు ఎంత అట్రాక్టివ్ గా ఉన్నా మరోపక్క బ్లింకిట్, అదర్ రైవల్స్ తో ఉన్న కాంపిటీషన్, డార్క్ స్టోర్స్, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్, డెలివరీ స్పీడ్, హెవీ ఇన్వెస్ట్మెంట్, వీటన్నిటిని మనం కన్సిడర్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనమే మాట్లాడుతున్నాము అంటే కంపెనీ వాళ్ళకి ఆ మాత్రం అవగాహన ఉండదా? బట్ కంపెనీ వాళ్ళు మాత్రం చాలా మంచి న్యూస్ చెప్పారని అర్థం చేసుకోవచ్చు. 2031కి ఇది ఎంత పెద్ద కంపెనీ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళైతే మార్కెట్ లో సెట్ చేసి పెట్టారు. మనం ట్రాక్ చేయాలి దాన్ని, ఓకేనా? నెక్స్ట్ మనం బయోకాన్ గురించి మాట్లాడుకోవాలండి. మీకు గుర్తుందా, ఈ స్టాక్ లో బ్రేక్అవుట్ వస్తోంది గమనించండి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏమైందో మీరు అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ గమనించండి, బయోకాన్ తాలూకా Q1 ప్రాఫిట్ క్లియర్ గా జంప్ అయితే అయిందండి. 53% పెరిగి 136 కోట్లకైతే చేరిందట. ప్రీవియస్ ఇయర్ లో 89 కోట్లు మాత్రమే ఉండేది. ఓవరాల్ గా కన్సాలిడేటెడ్ టోటల్ ఇన్కమ్ అయితే 4,021 కోట్ల నుంచి 4,390 కోట్లకైతే పెరిగింది. అయితే ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి అనుకోండి. బట్ బయోఫార్మా రెవెన్యూ మాత్రం 17% year-on-year గ్రోత్ అయితే నమోదు చేసిందట. మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే FY27 లో కూడా ఈ మొమెంటం కంటిన్యూ అవుతుందని, బయోసిమిలర్ బిజినెస్ లో ఎస్పెషల్లీ FY27 సెకండ్ హాఫ్ నుంచి మీనింగ్ఫుల్ యాక్సలరేషన్ రావచ్చు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వస్తున్న గ్రోత్ కంటిన్యూ అవడమే కాదు, ఆ తర్వాత ఇంకా మీనింగ్ఫుల్ రెవెన్యూ అండ్ ఆ తర్వాత మీనింగ్ఫుల్ యాక్సలరేషన్ గ్రోత్ ఇంకా ఉంటుందని చెప్పి మాట్లాడడం ఈ స్టాక్ కి పాజిటివ్ విషయం అండి. నెక్స్ట్ మనం RMC స్విచ్ గేర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ చాలా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది అండ్ చాలా చాలా హై వాల్యూమ్స్ కూడా నమోదయ్యాయి. కారణం ఏంటంటే 344 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే ఈ కంపెనీకి వచ్చాయండి. ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ లో చాలా బజ్ క్రియేట్ అయింది. మీరు గమనిస్తే ఒకప్పుడు ఒక ఊపిన స్టాక్ అండి ఇది మార్కెట్ ని. ఆ తర్వాత నెమ్మదిగా సెల్ ఆఫ్ అనేది వచ్చింది, కింద పడిపోయింది. ఇప్పుడు టెక్నికల్ గా చాలా చాలా పెద్ద బేసే ఫామ్ చేసిందండి. ఈ బేస్ బ్రేక్అవుట్ ను మనం యాంటిసిపేట్ చేయొచ్చు ఫ్యూచర్ లో. కాకపోతే ఏంటంటే కంపెనీ దగ్గర రిజల్ట్స్, పర్ఫార్మెన్స్ ట్రాక్ చేసిన వాళ్ళకే ఇది సూటబుల్ అవుతుందండి. ఏదో బ్రేక్అవుట్ వచ్చింది ట్రేడ్ చేసేద్దామంటే తొక్క తీసేస్తుంది ఈ స్టాక్ మాత్రం.
నెక్స్ట్ మనం స్వాన్ డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలండి. డెన్మార్క్ బేస్డ్ కంపెనీ అయిన స్విట్జర్ దగ్గర నుంచి వీళ్ళకి 4 అడ్వాన్స్డ్ ట్రాన్సర్ 3-100 టగ్స్ కోసం అయితే వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 3,200 కోట్ల ఆర్డర్ అయితే రావడం జరిగిందండి. దీంతో ఈ స్టాక్ ఇవాళ చాలా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ 52 వీక్ హై కూడా నమోదు చేసిందండి. అయితే ఇప్పుడు వచ్చిన ఆర్డర్ తాలూకా డెలివరీ 2028 నుంచి ప్రారంభం కావాలట. అంటే ఇంకా టైం పడుతుందండి. జాగ్రత్తగా ట్రాక్ చేయండి ఈ కంపెనీని కూడా. నెక్స్ట్ మనం జునిపర్ గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలండి. ఇష్యూ ప్రైస్ 225 ఉంటే ఇది దగ్గరగా 245 రూపాయల రేంజ్ లో లిస్ట్ అయ్యి 260 వరకు వెళ్ళిందండి. అప్రాక్సిమేట్లీ 15-16% గ్రోత్ అయితే వచ్చింది. ఈ కంపెనీకి 7.9 గిగావాట్ కెపాసిటీ పైప్ లైన్ అయితే ఉందండి. లాంగ్ టర్మ్ పీపీఏ అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ గానీ, ఐపీఓ ద్వారా వస్తున్న డబ్బులతో 1,400 కోట్ల వరకు అప్పులు తగ్గించుకోవడం గానీ కాస్త పాజిటివ్ ఫ్యాక్టర్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఈ కంపెనీ తాలూకా వాల్యుయేషన్స్ కాస్త రిచ్ గానే ఉన్నాయండి. సో ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేశారో చక్కగా ప్రాఫిట్లు బుక్ చేసుకోవచ్చండి. కమింగ్ డేస్ లో కింద పడితే అట్రాక్టివ్ ప్రైస్ లో ఏ లెవెల్లో ఉంటుంది అనేది నేను మళ్ళీ మాట్లాడతాను. ట్రాక్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ మనం ఎంవి ఎలక్ట్రో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలండి. అబ్బా, మార్కెట్ లో ఒక బజ్ అయితే క్రియేట్ చేశారు కదా. దీనికి 425 రూపాయలు ఇష్యూ ప్రైస్ ఇస్తే 519 దగ్గర అయితే లిస్ట్ అయిందండి. ఆ తర్వాత 613 కూడా చేరింది. అప్రాక్సిమేట్లీ 40-45% గెయిన్ అయితే వచ్చింది అందరికి. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ బాగుండి, సెంటిమెంట్ అయితే బాగుంది, కానీ కంపెనీ రీసెంట్ గా వాళ్ళ తలక రెవెన్యూస్ 21% డిక్లైన్ అయిపోయాట. 12 కోట్ల నెట్ లాస్ లో కూడా రిపోర్ట్ చేసిందండి. ఆపరేషనల్ గా ఈ కంపెనీలో టర్న్ అరౌండ్ ఫర్దర్ గా మనకు కనబడాలి. అండ్ ముందు చెప్పుకున్న జునిపర్ గ్రీన్ అవ్వచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎంవి ఎలక్ట్రో సిస్టమ్స్ అవ్వచ్చు, రెండిట్లోని కూడా మనకి ఆపరేషనల్ గా ఇంకా ఇంప్రూవ్మెంట్ కనబడాలి. సో ఎర్నింగ్స్ విజిబిలిటీ అయితే మనం అప్పుడే బాగుంది అని చెప్పడానికి లేదు. కంటిన్యూ చేయాలండి ట్రాకింగ్. అప్పుడే మనకు అర్థమవుతుంది ఫ్యూచర్ లో వీళ్ళకి గ్రోత్ ఇంకా ఎంతవరకు రావచ్చు అనేది. సో అంతవరకు మనం వెయిట్ చేయక తప్పదు. సో ఈ 2 లిస్ట్ అయిన ఐపీఓస్ లోని ఎక్కడైతే మనం అప్లై చేసామో ఐపీఓ ప్రైస్, ఆ ప్రైస్ కి మనం చక్కగా స్టాప్ లాసులు పెట్టుకుంటే బెటర్ అండి. అంతకన్నా ఇక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు. నెక్స్ట్ మనం కోహెన్స్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలండి. మీకు గుర్తుందో లేదో, సిప్లా తాలూకా ఫార్మర్ ఎంప్లాయీస్ ని ఈ కంపెనీకి తీసుకొచ్చారండి. దాంతో ఈ స్టాక్ లో 20% అప్పర్ సర్క్యూట్లు దడదడ 2 సార్లు పడ్డాయి. 10% అప్పర్ సర్క్యూట్లు 2 సార్లు పడ్డాయి. నాకు నెంబర్ గుర్తులేదు, బట్ మ్యాటర్ అయితే గుర్తుంది. కోహెన్స్ లైఫ్ సైన్సెస్ గురించి మర్చిపోతే మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ గా చాలా పెద్ద బేస్ ఫామ్ చేస్తోంది. చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. అయితే ఇప్పుడు యూఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అబ్జర్వేషన్స్ రావడం, రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో కొంత లాస్ రావడం, ఇవన్నీ కూడా స్టాక్ ని కొంతవరకు ఇంపాక్ట్ చేయొచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, స్టాక్ ప్రైస్ లో మళ్ళీ కొంత ప్రెషర్ అయితే కనిపించచ్చండి. బట్ ఈ కంపెనీ మీద చాలా మందికి ఆశలు అయితే ఉన్నాయి. ట్రాక్ చేసి ఫాలోఅప్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ లో మాత్రం రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. తప్పకుండా ట్రాక్ చేయండి. అట్లీస్ట్ కొనొద్దు కొనకూడదు అని కాకపోయినా బిజినెస్ ని ట్రాక్ చేయొచ్చని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం పిఎన్సి ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలండి. ఎన్హెచ్ఏ వాళ్ళు ఇచ్చిన షోకాజ్ నోటీస్ ద్వారా ఈ స్టాక్ లో ఇవాళ ట్రెమండస్ ఫాల్ అయితే కనబడింది. కాన్పూర్ లక్నో ఎక్స్ప్రెస్ వేలో హెవీ రెయిన్స్ వల్ల కొంతవరకు ఎఫెక్ట్ అయితే అవడమైంది రోడ్డు. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన పిఎన్సి ఇన్ఫ్రాకి అయితే నోటీసులు అయితే వచ్చాయి. అయితే ఆ తర్వాత క్లారిఫికేషన్ కూడా ఇచ్చిందండి కంపెనీ. అయినా కూడా స్టాక్ రికవర్ అవ్వలేదు, మరి కొంచెం ఇంకా పడుతూనే కనిపిస్తుంది. సో కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్హెచ్ఏ మమ్మల్ని ఏమీ డిబార్ చేయలేదు, ఓవరాల్ గా డ్యామేజ్ అయింది కేవలం 0.5% స్ట్రెచ్ మాత్రమే, ఆల్రెడీ కొంతవరకు రిపేర్ చేశాము, 2% పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ పెనాల్టీ, లేదు అంటే మిగిలిన ఏమైనా సరే పెద్దగా ఇంపాక్ట్ అయితే కావు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఏదైనా కూడా ఈ రిపోర్ట్ రావడం అనేది ఖచ్చితంగా ఈ స్టాక్ నెగిటివ్ గా రియాక్ట్ అయిపోతుంది. అండ్ కంపెనీ వాళ్ళు బుర్ర మొత్తుకుంటున్నారు, బాబు ఇప్పుడు వచ్చిన ఈ రిపోర్ట్ లో వస్తున్నాయి పెనాల్టీలు కానీ ఇవన్నీ కూడా మాకు జనరల్ గా వచ్చే రిపేర్ కాస్ట్ రొటీన్ మెయింటెనెన్స్ బడ్జెట్ లోనే ఉంది, బిజినెస్ కంటిన్యూటీ అలాగే ఉంటుంది, న్యూ ప్రాజెక్టుల మీద ఎటువంటి బిడ్డింగ్ మీద ఎఫెక్ట్ మాకు లేదు, అంత బాగానే ఉంది అని చెప్తున్నా కూడా వచ్చిన న్యూస్ ని మాత్రం విపరీతంగా పబ్లిష్ చేసి మార్కెట్లు నెగిటివ్ గా తీసుకుంటున్నాయి. నెక్స్ట్ మనం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 4% దగ్గరగా నెగిటివ్ ఉండడం గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ ఇంతకు ముందు 3,630 కోట్లుంటే ఇప్పుడు అది 3,598 కోట్లకైతే నమోదైందండి. అంటే అప్రాక్స్ గా 32 కోట్లు తక్కువ వచ్చింది. 32 కోట్లు అనేది ఏమాత్రం లెక్కండి 3,000 కోట్ల దగ్గర కంపేర్ చేసుకుంటే. అయినా ఈ స్టాక్ 3% 4% పడిపోవాలా అని చెప్పి అడుగుతారు. ఓవరాల్ గా టోటల్ ఇన్కమ్ అయితే పెరిగిందండి, అంటే రెవెన్యూ గ్రోత్ ఉన్నది, కానీ ప్రాఫిట్లు మాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదు. మీకు గుర్తుంటే మన ఇండియాలో కరోనా తర్వాత మేజర్ మూవ్ మనకి పవర్ సెక్టార్ లో వచ్చిందండి. అండ్ దానికి సంబంధించి పవర్ ఫినాన్స్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లేదు అంటే ఇలా లోన్లు ఇచ్చే ప్రతి కంపెనీకి లిమిట్లు కూడా పెంచి అప్పులు చేసే సైజ్ కూడా పెంచారు, అప్పులు డిస్బర్స్ చేసే లిమిట్ కూడా పెంచారు. ఇంత చేస్తున్నా రెవెన్యూస్ పెరుగుతున్నా ప్రాఫిట్లు పెరగకపోతే గ్రోత్ ఎక్కడిది అనే డౌట్ చాలా మందికి వస్తుందండి.
ఇలాంటి భయాలు జనరల్‌గా చాలా ఎక్కువ అవుతుంటాయి ఇలాంటి కంపెనీల్లో. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా మొత్తం డిపెండ్ అయ్యేది దేని మీదండి? పవర్ మీద కదా! సో, అటువంటి పవర్ సెక్టార్‌లో ఈ స్టాక్స్‌లో గ్రోత్ రాకపోతే ఎలాగా? దీనొక కన్సర్న్‌గా చాలా మంది చూస్తారండి. ఆ భయాల వల్లే ఇది కింద పడొచ్చు. బట్ ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే వీళ్ళకి ఎగ్జిస్టింగ్ 7,700 కోట్ల క్యాపెక్స్ ప్లాన్స్ గాని, లేదు అంటే కావడా నాగ్‌పూర్ హెచ్‌విడిసి ప్రాజెక్ట్ కోసం గాని, దానికోసం 80 బిలియన్ జేపీవై లోన్ గాని, ఇవన్నీ గుడ్ న్యూస్‌లేనండి. బట్ ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ప్రాఫిట్‌లు రావడానికి టైం పడుతుంది. ఒక్కోసారి అన్‌ఫోర్సీన్ రీజన్స్ వల్ల కొన్ని లాసులు కూడా రావచ్చు. బట్ వీళ్ళు ప్రాఫిటే ప్రకటించారు ఇంకా. బట్ అప్పటికన్నా ఇప్పటికి 30 కోట్లు తగ్గిందన్న భయాలతో కింద పడేస్తున్నారు. ఇది భయపడాల్సిన విషయం కాదు. బట్ మనం దీన్ని ట్రాక్ చేయాలి మాత్రం కంపల్సరీగా. నెక్స్ట్ మనం నవీన్ ఫ్లోరైన్ గురించి మాట్లాడుకోవాలండి. నేను ఒకటే మాట చెప్పాను. ఇలాంటి స్టాక్స్‌ని మీరు ట్రాక్ చేయండి చాలు, మీకే ఆపర్చునిటీస్ వస్తాయని. ఇప్పుడు ఇది ఆల్ టైమ్ హైస్‌ని టచ్ చేసిందండి మళ్ళీ. అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్ ప్లాంట్ కోసం 90 కోట్ల క్యాపెక్స్ ప్లాన్స్ కూడా అప్రూవల్ అయింది. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 107% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే నమోదైందండి. రెవెన్యూస్ 46% అయితే గ్రోత్ నమోదు చేశాయి. స్పెషాలిటీ కెమికల్స్, హై పర్ఫార్మెన్స్ ప్రొడక్ట్స్, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ అంటే సీడీఎంఓ అన్ని సెగ్మెంట్స్‌లోని వీళ్ళకి క్లియర్‌గా గ్రోత్ అయితే కనిపిస్తుందట. మరి ఎవరు పట్టుకుంటారండి ఇలాంటి స్టాక్‌ని? ఇవి ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే వీటిలో డిప్ వచ్చే వరకు మళ్ళీ మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనం కోల్టే పాటిల్ డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. వీళ్ళకి 6 రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి కొత్తగా. ఇవి ముంబై మెట్రోపాలిటన్ రీజన్‌లోని అండ్ రిమైనింగ్ కొన్ని ఏరియాలో ఉన్నాయి. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే వీటి తాలూకా ఓవరాల్ గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ 6,000 కోట్లండి. ఈ కంపెనీ తాలూకా మార్కెట్ క్యాప్ వాల్యూ 3,800 కోట్లు. సో డిఫరెన్స్ గమనిస్తున్నారా? కంపెనీ సైజ్ కన్నా వచ్చిన ఆర్డర్లు ఎక్కువ. అండ్ ఇది కంపెనీకి లార్జెస్ట్ యాన్యువల్ ప్రాజెక్ట్ అండి ముంబైలో సోఫార్లు ఇప్పటికి. సో అందువల్ల ఇది చాలా ఇంట్రెస్టింగ్ సినారియో. కాస్త బజ్ కూడా క్రియేట్ అవ్వచ్చు. డైలీ చార్ట్లో ఇప్పటికే మంచి బేస్ ఫామ్ అవుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ మనం పెరల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఆల్ టైమ్ హైస్ టచ్ చేస్తుంది. అండ్ వీళ్ళు 1:1 బోనస్ ఇష్యూ కూడా ఇవ్వబోతున్నారండి. వీళ్ళ దాకా రీసెంట్ నెట్ ప్రాఫిట్స్ 48% పెరిగి 100 కోట్లయితే నమోదు చేసింది. రెవెన్యూస్ కూడా 24% పెరగడం జరిగింది రీసెంట్ క్వార్టర్లో. ఎస్పెషల్లీ సీడీఎంఓ సెగ్మెంట్లో స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ కూడా కనిపిస్తుందట. అందువల్ల ఈ స్టాక్లో కాస్త బజ్ అయితే ఇంకా క్రియేట్ అవుతుందండి. ట్రాక్ చేయండి ఫర్దర్గా. నెక్స్ట్ మనం బజాజ్ ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ సడన్ గా 10% అయితే పెరిగిపోయిందండి. కారణం ఏంటంటే వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ 48 కోట్ల కింద అయితే ప్రకటించారు. 48 కోట్లు ప్రకటిస్తే ఇంతలా స్టాక్ పెరిగిపోవాలని మీరు అడగచ్చు. బట్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కేవలం 91 లక్షలు మాత్రమే ప్రకటించారు. అంటే 1 కోటి అనుకుంటే ఇప్పుడు 48 కోట్ల కింద వచ్చింది. 1 కోటికి 48 కోట్లకి ఎంత డిఫరెన్స్ ఉందో గమనించారా? అయితే ఇది ఇన్వెంటరీ డీస్టాకింగ్ వల్ల, లాయర్ ఎంప్లాయీ బెనిఫిట్స్ వల్ల, డెప్రిసియేషన్ ఫినాన్స్ కాస్ట్ వల్ల పెరిగాయని చెప్తున్నారు. రెవెన్యూస్ మాత్రం కేవలం 1.8% మాత్రమే పెరిగింది. అంటే న్యూస్ వల్ల బజ్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది. ఫర్దర్గా మళ్ళీ బిజినెస్ పెరిగి రెవెన్యూస్ పెరిగితేనే నెక్స్ట్ గ్రోత్ అనేది మనం చూస్తాం. బట్ ఈ కంపెనీకి రీసెంట్గా కంటిన్యూస్గా క్యాష్ ఫ్లోస్, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ బాగున్నాయట. ఒకసారి ట్రాక్ చేయండి జాగ్రత్తగా. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. చాలా రోజుల తర్వాత కాస్త ఫ్లాట్గా క్లోజ్ అయిందండి. సంతోషం. గడిచిన 3 రోజులుగా మార్కెట్ క్లోజింగ్ చూస్తే అబ్బా ఏంట్రా బాబు ఈ బాధ అనిపించేది. బట్ ఇవాళ ఆ ఎఫెక్ట్లు అయితే మనకు పెద్దగా కనపడలేదు. అట్లీస్ట్ నా వరకు నా ఫీలింగ్ అది. సో ఫైనల్గా 24,636 దగ్గర అయితే మార్కెట్ క్లోజ్ కనిపిస్తుందండి. ఫ్లాట్గా ఉన్నది. కానీ నా దృష్టిలో ఇవాళ మార్కెట్లు పైకి వెళ్ళడానికి ప్రయత్నించిన సెల్ ఆఫ్ అనేది క్లియర్గా మనకి కనిపించింది. సో రేపు కనుక మార్కెట్లో 24,600 మీద నుంటే పర్వాలేదండి. లేదంటే ఈ సెల్ ఆఫ్ కనబడినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ గ్లోబల్గా ఉన్న పరిస్థితులు 1 by 1 మనకి కాస్త సద్దుమణిగేలా కనిపిస్తున్నాయి కనుక ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది నా తాలూకు ఆలోచన అండి. అందుకే నిన్న కూడా మార్కెట్లో బుల్ రన్ పెట్టి హెడ్డింగ్ అయితే పెట్టడం జరిగింది thumbnail-లో. సో చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంతా మంచి జరగాలని ఆశిద్దామండి. రేపటికైతే 24,600 నేను అబ్జర్వ్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ షేర్ చేసి మన వీడియోస్ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.